జాతక చక్రం గానీ, పిల్లల పేరు మీద జన్మపత్రిక రాయడం గానీ, ముహూర్తం గానీ, ఎంగేజ్‌మెంట్‌కి, పెళ్ళికి, గృహారంభానికి, అలాగే గృహప్రవేశానికి ముహూర్తాలు, అలాగే మీ సిగ్నేచర్ అనాలిసిస్, మీ పేరుని, అలాగే పిల్లల పేరుని గానీ, బిజినెస్ నేమ్స్ గానీ సెట్టింగు, అలాగే వాస్తు, కమర్షియల్ వాస్తు గానీ, డొమెస్టిక్ వాస్తు గానీ, వీటన్నిటి కోసం సంప్రదించండి శ్రీ విధాత పీఠం. విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. కేతు మహాదశలో మకర రాశి వాళ్లకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి? జ్యోతిష్ శాస్త్రంలో గ్రహదశలు మన జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి గ్రహదశ వ్యక్తి జీవితం, వ్యక్తిత్వం, సంబంధాలు, వృత్తి, ఆర్థిక పరిస్థితులు, ఆధ్యాత్మికత వైపు ప్రభావం చూపిస్తుంది. కేతు మహాదశ అనేది 7 సంవత్సరాల వ్యవధిలో వ్యక్తి జీవితాన్ని మార్చేటువంటి శక్తివంతమైనటువంటి దశ. కేతు ఒక రహస్య గ్రహం. గత జన్మ కర్మ ఫలితాలని సూచించడం, జీవితంలోని లోతైనటువంటి భావాలను, మనసులోని భయాలను బయటికి తీయడం, మన ఆధ్యాత్మికతను, ధ్యాన సామర్థ్యాన్ని పెంచడం. మరి మకర రాశి అనేది శనిగ్రహ ఆధిపత్యం కలిగినటువంటి రాశి. దీని లక్షణాలు ఏంటి? క్రమశిక్షణ, పట్టుదల, బాధ్యతాయుతమైనటువంటి ఆచరణాత్మకమైనటువంటి వ్యక్తిత్వం, భౌతిక ఆర్థిక లక్ష్యాలపైన దృష్టి. కొంతమంది ఓవర్లీ కన్జర్వేటివ్ స్వభావం ఉంటుంది వాళ్ళకి. కేతు మకర రాశి కలయికతో వ్యక్తి జీవితము మానసికంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా కూడా చాలా మార్పులు తెచ్చుకుంటుంది. మరి కేతు మహాదశ ముఖ్య లక్షణాలు: మౌనం, ఒంటరితనం. కేతు ప్రభావం వలన వ్యక్తి ఒంటరిగా ఉండడానికి, అంతర్ముఖతకు ఆకర్షితుడవుతూ ఉంటాడు. ఆధ్యాత్మిక పరంగా చూస్తే భౌతిక జీవితం నుండి విసుగు లభిస్తే ఆధ్యాత్మికత, మానసిక దిశలో పయనం చేస్తూ ఉంటాడు. అనూహ్య సంఘటనలు, ఆకస్మిక మార్పులు, అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటాయి. జీవితంలో గుండెల్లోకి వెళ్ళి మార్పుల్ని తీసుకొస్తుంటుంది. పాత బంధాల నుంచి దూరం పెరుగుతుంది. అలాగే వ్యక్తిగత సంబంధాల నుంచి మెల్లగా దూరం అవుతూ కొత్త దృష్టితో జీవితాన్ని చూస్తూ ఉంటాడు. లోతైనటువంటి ఆలోచన చేసి సమస్యలపైన మెల్లగా విశ్లేషించడం మొదలవుతుంది. సవాళ్ళను విశ్లేషణాత్మకంగా పరిష్కరించగలుగుతాడు. మరి మకర రాశి యొక్క వ్యక్తుల స్వభావాన్ని గమనిస్తే, మకర రాశి అనేది క్రమశిక్షణ, పట్టుదలతో పనిచేస్తుంది. భౌతిక మరియు ఆర్థిక లక్ష్యాలపైన దృష్టి ఉంటుంది. బాధ్యతాయుతమైనటువంటి ఆచరణాత్మకమైనటువంటి విధానము. కొన్నిసార్లు ఓవర్గా రిజిడ్గా, కన్జర్వేటివ్గా ఉంటూ ఉంటారు. సమస్యలను లోతుగా విశ్లేషిస్తూ ఉంటారు. మరి కేతు ప్రభావం గల వాళ్ళకి ఈ లక్షణాలు గల భౌతిక దృష్టి నుంచి మానసిక, ఆధ్యాత్మిక దృష్టికి మెల్లగా మళ్ళిస్తుంది అనమాట. మరి కేతు మకర వాళ్ళ కలయిక ప్రభావం ఎలా ఉంటుంది? మానసిక, ఆధ్యాత్మిక ప్రభావాలు చూద్దాం. కేతు దశలో మకర రాశి వాళ్ళకి మానసిక, ఆధ్యాత్మిక ప్రభావాలు. అంతర్ముఖత పెరుగుతుంది. వ్యక్తి మానసికంగా ఒంటరిగా మారడం, లోతైనటువంటి ఆలోచనలు చేయడం, ఆధ్యాత్మిక ఆకర్షణ, ధ్యానము, యోగా, మానసిక శాంతి కోసము, అలాగే ఇంకా మిగతా మానసికంగా ఇచ్చే ఆనందాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమాల వైపు వాళ్ళు ఆకర్షితులు అవుతూ ఉంటారు. భయభ్రాంతులు, అవమానము, అనుమానము, వ్యక్తి జీవితంలోకి అనిశ్చితమైనటువంటి పరిస్థితులు, ఎక్కువ ఆందోళన పెరగడం, పాత బంధాల నుంచి దూరం అవడం, మిత్రులు, కుటుంబ సభ్యుల నుంచి కొంచెం దూరం ఏర్పడుతూ ఉంటుంది వాళ్ళకి. మరి మకర రాశి వాళ్ళకి వృత్తిపరంగా, ఉద్యోగపరంగా కేతు దశ ఎలా ఉంటుంది? ఉద్యోగంలో ఆకస్మిక సమస్యలు ఏర్పడడం, సహచరులతో విభేదాలు, పదోన్నతులు ఆలస్యం అవ్వడం, ఉద్యోగంగా సంతృప్తి తక్కువగా ఉండడం జరుగుతుంది. పరిశోధన, ఆధ్యాత్మిక, రహస్య, సృజనాత్మక రంగాల్లో విజయం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దశ మధ్యలో ఒత్తిడి, చివరిలో స్థిరత్వం. మరి వ్యాపారాన్ని గమనిస్తే కేతు మహాదశలో మకర రాశి వాళ్లకు భాగస్వామ్య వ్యాపారాల్లో విభేదాలు, పెట్టుబడులు అనూహ్యంగా మారడం, రహస్య, సలహా, పరిశోధన రంగాల్లో విజయావకాశాలు లభించడం, వ్యూహాత్మక మార్పులు, లాభదాయకంగా ఉండడం. మరి ఆర్థిక పరిస్థితిని గమనిస్తే కేతు మహాదశలో మకర రాశి వాళ్ళకి ఆకస్మిక ఖర్చులు, అప్పులు, పెట్టుబడుల్లో నష్టాలు, ఆదాయం తాత్కాలికంగా నిలిచిపోవడం, చివరి దశలో ధన ప్రవాహం పునరుద్ధరించబడడం జరుగుతుంది. మరి కేతు మహాదశలో మకర రాశి వాళ్ళ కుటుంబ జీవితాన్ని గమనిస్తే కుటుంబ సభ్యులతో భావోద్వేగం పరంగా దూరం పెరగడం, జీవిత భాగస్వామితో విభేదాలు, పిల్లలతో శ్రద్ధ తగ్గడం, చివరి దశలో ఆధ్యాత్మిక దృష్టితో సంబంధాలు మెరుగుపడతాయి. మరి ఆరోగ్యపరంగా కేతు మహాదశలో మకర రాశి వాళ్ళని గమనిస్తే నరాల సమస్యలు, ఒత్తిడి, మానసిక అలసట, కండరాలు, హృదయ సమస్యలు, నిద్రలేమి, యోగా, ధ్యానం ఇలాంటి వాటి ద్వారా నియంత్రణ సాధ్యమవుతుంది. మరి కేతు మహాదశలో మకర రాశి వాళ్ళకి విద్యని కానీ, జ్ఞానాన్ని గమనిస్తే ఏకాగ్రత లోపం, కొత్త విషయాలపైన ఆసక్తి, పరిశోధన, ఆధ్యాత్మికత, విజ్ఞానము, రహస్య శాస్త్రాల్లో ప్రతిభ, గురువుల యొక్క ఆశీర్వాదం ఉంటే వీళ్ళకి చక్కటి విజయాలు సొంతమవుతాయి. కేతు మహాదశలో
మకర రాశి వాళ్ళ సామాజిక సంబంధాలని గమనిస్తే స్నేహితులతో విభేదాలు ఉంటాయి. సామాజిక కార్యకలాపాల నుంచి దూరం అవుతూ ఉంటారు. వ్యక్తిగతంగా విరక్తి పెరగడం, ఒంటరితనం వైపు ఆకర్షితులవ్వడం, ఆధ్యాత్మిక వర్గాల్లో కొత్త పరిచయాలు ఏర్పడడం జరుగుతుంది. మరి కేతు మహాదశలో అంతర్దశ ఫలితాలు ఎలా ఉంటాయి? మకర రాశి వాళ్ళకి గమనిస్తే కేతు దశలో కేతు అంతర్దశ ఒంటరితనం, అలాగే విరక్తి. కేతు మహాదశలో చంద్రుడి అంతర్దశ భావోద్వేగపరంగా స్థిరత. కేతు మహాదశలో శుక్ర అంతర్దశ ప్రేమ సంబంధ సమస్యలు. కేతు మహాదశలో సూర్యుడి అంతర్దశ గౌరవ అధికార సమస్యలు. కేతు మహాదశలో కుజ అంతర్దశ ప్రమాదాలు, ధైర్య సమస్యలు. కేతు మహాదశలో బుధుడి అంతర్దశ అయోమయం, నిర్ధారణ లోపం. కేతు మహాదశలో గురు అంతర్దశ జ్ఞానము, ఆధ్యాత్మికత వైపు దారి. కేతు మహాదశలో శని అంతర్దశ క్రమశిక్షణ, ఒత్తిడి. కేతు మహాదశలో రాహు అంతర్దశ ఆకస్మిక మార్పుల్ని, అయోమయాన్ని ఇస్తుంది. మరి ఎలాంటి నివారణ చర్యలు పాటిస్తే కేతు మహాదశలో మకర రాశి వాళ్ళకి చక్కటి ఫలితాలు ఉంటాయి? గణపతిని, దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం, అలాగే ఆంజనేయ స్వామిని ఆరాధించడం, ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ కేతవే నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించడం, పేదలకు, అనాథలకు అన్నదానం, ఇతర దానాలు చేయడం, వస్త్రదానం కానీ, పిల్లలకు పుస్తకాలు కానీ ఇలాంటివి దానం చేయడం, యోగా, ధ్యానం, ధార్మిక గ్రంథాల పఠనం చేయడం, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ధార్మిక గ్రంథాలని గిఫ్ట్గా ఇవ్వడం, ఇలాంటి పరిహారాలు పాటిస్తే చక్కటి ఫలితాలు ఉంటాయి. మరి కేతు మహాదశలో మకర రాశి వారికి ఈ దశ మొదట మానసిక ఒత్తిడిని, అనిశ్చితిని, ఆకస్మిక పరిస్థితుల్ని కలిగించినప్పటికీ తర్వాత మెల్లిగా ఆధ్యాత్మికత వైపు, లోతైనటువంటి జ్ఞానం వైపు స్ఫూర్తిదాయకమైనటువంటి మార్గదర్శకాన్ని ఇస్తుంది. మరి శనిగ్రహ ఆధిపత్యంలో ఉన్న మకర రాశి వాళ్ళు కేతు ప్రభావంతో గత బంధాల నుండి విముక్తి, ఆత్మ పరిశీలన, సృజనాత్మకత వైపు మార్పులు జరుగుతాయి. దీని ఫలితంగా జీవితం కొత్త దృక్పథం, అంతర్గత శాంతి, జ్ఞాన వృద్ధి పొందుతారు. మరి చెప్పినటువంటి పరిహారాలు పాటించి కేతు మహాదశలో మకర రాశి వాళ్ళు చక్కటి ఫలితాలు పొందుతారని, మీ జీవితాన్ని సుగమం చేసుకుంటారని ఆశిస్తూ నమస్తే.